రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేలా బడ్జెట్లో నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. తూర్పు రాష్ట్రాల కోసం పూర్ణోదయ పథకం ప్రకటించిన కేంద్రం ఇందులో ఏపీకి చోటు కల్పించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. విభజన చట్టానికి అనుగుణంగా నిధులు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం అందిస్తామన్నారు. ఏపీ రైతులకు జీవనాడి పోలవరం అన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమన్నారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్లో చెప్పారు. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మల. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్కు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి సరైన గుర్తింపుని, కొత్త ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి అనుగుణంగా బడ్జెట్ నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా రాజధానికి, పోలవరానికి నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్. ఇక డబుల్ స్పీడ్తో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల లిస్టులో కొత్తగా ప్రకాశం జిల్లాను చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని ప్రధాని ఆర్థిక శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ నిధులపై కేంద్రానికి 15,000 కృతజ్ఞతలు తెలిపారు. కోట్లు కేటాయించడంతో మంత్రి నారా లోకేష్ అమరావతికి నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు.